నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు, వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే, గురుగారు ఇప్పుడు మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీనరాశి వారికి గురు సంచారం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంది, వీళ్ళకు కలిసి వచ్చే దేవుళ్ళు ఎవరో ఒకసారి తెలియజేయండి. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మీనరాశిలోకి వర్తిస్తారనే విషయం గురించి తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ నక్షత్ర జాతకులు మీనరాశిలోకి వారికి పరిగణలోకి వస్తుందమ్మా. అయితే ఈ ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా జన్మ శని, అంటే ప్రస్తుతం మీనరాశిలోకి శని సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా వ్యయస్థానంలో రాహు సంచారం, అదేవిధంగా షష్ఠస్థానంలో కేతు సంచారం. దీని ప్రభావం వల్ల ఈ యొక్క మీనరాశికి ఏ విధంగా ఉంటుంది అంటే మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ జూన్ 2వ తేదీన నుండి గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడు. అప్పటి నుండి కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అన్నది ఉన్నది. ఎందుకంటే పంచమ స్థానంలో గురు సంచారం. ఎందుకంటే ప్రధానంగా గురు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానము అని మనకి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తున్నది. మకర రాశిలో గురుడికి ఉచ్చస్థానం ఏంటయ్యా అంటే కర్కాటక రాశి. అటువంటి కర్కాటక రాశికి
లోని గురుడు సంచారం అవుతున్నాడు ఈ జూన్ 2వ తేదీ నుండి. తత్కారణం చేత అంటే పంచమ స్థానం కుటుంబ స్థానంలో ఈ యొక్క గురువు సంచారం వల్ల ఈ మీనరాశి వారికి ఎన్నో ఏళ్ళ నుండి వివాహ ప్రయత్నాలు కొంచెం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహాన్ని సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. ఓకే. అంటే చాలా ఏళ్ళ నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి, వారికి వివాహ సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ మీనరాశి వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగ మార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా స్థానచలనం, ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకు అంటే అది ఎప్పటి నుండి అద్భుతమైనటువంటి యోగం ప్రారంభం అవుతున్నదయ్యా అంటే జూన్ 2వ తేదీ నుండి కూడా ఈ అద్భుతమైనటువంటి యోగం అనేది ప్రారంభం అవుతున్నది. కానీ ఈ యొక్క వ్యయ రాహు అదేవిధంగా ఈ కేతు సంచారం వల్ల కాస్త ప్రథమంలోకి విఘ్నాలు కలిగిన అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. అదే విధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ విద్యార్థులు, ఈ మీనరాశిలో ఎవరు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వీళ్ళు కాస్త శ్రద్ధగా కాస్త విద్యాభ్యాసం చేయడం, శ్రద్ధగా చదవడం, అంటే వీటికి జన్మ శని ప్రభావం వల్ల కాస్త కాన్ఫిడెంట్గా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో చదవడం ద్వారా వీళ్ళు కాస్త ఇబ్బందులు పడడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి కాస్త కాన్ఫిడెన్స్, అంటే ప్రతి మనిషికి కాన్ఫిడెంట్ అనేది కావాలి, కానీ కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని కాస్త ఆ దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా ప్రధానంగా దక్షిణం వైపు దక్షిణామూర్తి యొక్క పటాన్ని పెట్టుకుని ఆ స్వామిని ఒక 10 నిమిషాల పాటు ఆరాధన చేయడం ద్వారా వీళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు ప్రధానంగా నరసింహస్వామి వారి ఆరాధన చేయడం ద్వారా వీరికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి వారు కలో కపి వినాయక అన్నట్టుగా ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా అవకాశం అనేది ఉన్నది. వీళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు ఒక మండల దినం అంటే 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఈ శని సంబంధమైనటువంటి ఈ చెడు ప్రభావాల నుండి కూడా శనేశ్వరుడు సంబంధించినటువంటి ఈ చెడు ప్రభావం నుండి ఉపశమనం కలిగి వారి కార్యాలు సిద్ధింపజేసుకోవడానికి, ఆరోగ్యాలు కూడా కుదుట పడడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. మొత్తం మీద ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ మీనరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ యొక్క జన్మ శని, ఈ వ్యయ రాహు వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి. అవి ప్రథమంలో ఇబ్బంది పెట్టినప్పటికీ గురువు యొక్క బలం వల్ల వాటి నుండి కూడా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది. వాటి నుండి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.